వెల్కమ్ 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 మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మునక్కాయలతో టేస్టీ కర్రీ ఎలా చేయాలో మన ఛానల్లో దానికి నేను క్యాప్సికమ్, టమాటోస్, బెండకాయ, మునక్కాయలు మెయిన్ కర్రీ కావాల్సినవి. వీటన్నిటితో కర్రీ ఎలా చేస్తానో మీరే చూసేయండి. ఇక మనం కర్రీ స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు మీకు ఒక చిన్న నా గురించి ఒక సీక్రెట్ చెప్పాలి. నేనే కూరగాయలు వండినా కానీ కుక్కర్లో వండుతాను. ఎందుకు తెలుసా? దీంట్లో అయితే కర్రీ ఫాస్ట్గా అయిపోతుంది, గ్యాస్ కూడా సేవ్ చేసుకోవచ్చు. కర్రీ స్టార్ట్ చేద్దాం. ముందు 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వీటిలో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ముందే కట్ చేసి పెట్టుకున్నా అన్నీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోనికి వచ్చింది. ఇది మీద ఒక స్పూన్ వేసుకోండి. కర్రీలో ఏం వేసినా వేసుకున్నా ఒక్క అల్లం వేస్తే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత కరివేపాకు, ఇప్పుడు వీటిలో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేద్దాం. మీరు అనుకోవచ్చు ఇన్ని వెజిటేబుల్స్ తోటి ఎందుకు మిక్స్ కర్రీ చేస్తున్నారని. ఎందుకంటే ఈరోజు అక్కాడి ఏకాదశి ఒక్క పొద్దులు అనమాట. మా ఆయన వచ్చేసి ఈరోజు ఏకాదశి ఒక్క పొద్దు ఉంటున్నాడు. ఇక రోజు వాళ్ళకి ఇష్టమైనవే చేస్తాం కదా, ఇట్లా చేస్తే మా ఆయన తినడు అనమాట. అందుకే ఈరోజు నా ఇష్టంగా నా ఫేవరెట్గా నా కోసం నేను చేసుకుంటున్నాను కర్రీ. ఇట్లా అన్నీ మిక్స్డ్ కర్రీ చేస్తే మా ఆయన తినడు అనమాట. అందుకు ఇప్పుడు అందులోనే కొంచెం ఉప్పు, పసుపు, అలాగే కొంచెం కారం. మా పిల్లలు తినరు కాబట్టి నేను కొంచెం చప్పగా చేసుకుంటున్నా. ఇప్పుడు మిగిలిన కూరగాయలు కూడా ఇందులో వేసుకోవాలి. నేను మునక్కాయలు కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను, ఎందుకంటే మా ఇద్దరు పిల్లలకు కూడా మునక్కాయలు అంటే చాలా ఇష్టం. మా పిల్లల కోసం నేను మునక్కాయలు తీసుకున్నాను అన్నమాట. మన ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా. అట్లాంటప్పుడు మన ఫ్రిడ్జ్లో మిగిలిపోయిన కూర 2 టమాటాలు కానీ, ఆలుగడ్డలు కానీ, వంకాయలు కానీ, ఇంకా ఏమైనా కూరగాయలు ఇట్లా ఎక్స్ట్రా మిగిలి ఉంటే వాటన్నిటిని కలిపి ఇట్లా మిక్సడ్ కర్రీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. కొన్ని వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు కొంచెం గరం మసాలా ఇంకోసారి బాగా కలుపుకొని ఇంకా అయిపోయిందండి. దీనికి మూత పెట్టేసుకోవడము. ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఇట్లనే ఉంచాలన్నమాట. ఇంతలో మా పాప కూడా స్కూల్ నుంచి వచ్చేసింది. అమ్మో, ఈరోజు తినడానికి ఏం చేసానో తెలుసా? నేను నా పాప మునక్కాయలు హ్యాపీ హ్యాపీ. ఇక్కడ మన కర్రీ కూడా అయిపోయి వచ్చింది. ఒకసారి చూసేద్దాం. ఓకే అండి, ఇప్పుడు ఓపెన్ చేసేస్తున్నాను. మిక్స్డ్ కూరగాయల కర్రీ ఎలా అయిందో. అమ్మో, స్మెల్ సూపర్. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుందాం. టేస్ట్ ఇంకా
అదిరిపోతుంది. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేద్దాం పదండి. ఓకే, ఇది టేస్టింగ్ టైం. వేడి వేడి అన్నం. ఇప్పుడు మన కర్రీ చూసారా ఫ్రెండ్స్, వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సూపర్ కదా, చూసారా? మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సపోర్ట్ చేయండి.